నెక్స్ట్ క్వశ్చన్. ఇది కొంచెం బేసిక్ నాలెడ్జ్ ప్లస్ కామన్ సెన్స్ అప్లై చేయాల్సింది. ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 గురించి అడుగుతున్నాడు. అంటే మనకు ఫ్రీడమ్ ఇంకా రాకముందు. సో, ఆ టైంలో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్, ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్స్ అని ఉన్నిన్నాయి గదా! సో, వాటిలో డయార్కీ అంటారు కదా! బేసిక్‌గా అవి. సో, వాటిలో రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ కింద ఏ ఏ ఐటెమ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, సింపుల్ కామన్ సెన్స్ అప్లై చేస్తే మనకి ఈవెన్ ఇప్పుడు గూడా ఆహ్, ఈ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ అనేది ఆహ్, ఈ స్టేట్స్‌కి ఇంకా ఫుల్ పవర్స్ రాలేదు, ప్రొవిన్సెస్‌కి. అంటే సో, ఇప్పుడు మన ప్రెజెంట్ స్టేట్స్‌కనమాట. ఇండియన్ స్టేట్స్‌కి. కాబట్టి ఇప్పుడే లేదంటే మరి ఆ 1919లో ఉంటుందా? కాబట్టి ఇది రిజర్వ్డ్ సబ్జెక్ట్ కిందే ఉంటదనమాట. అంటే రిజర్వ్డ్ సబ్జెక్ట్ అంటే ఆహ్, ఈ ప్రావిన్సెస్‌కి ఇవ్వబడనటువంటి పవర్స్ అనమాట. అండ్ సేమ్ లైక్ ల్యాండ్ రెవెన్యూ గూడా. ఈ స్టేట్ ప్రావిన్సెస్‌కి ఎందుకిస్తారు? ల్యాండ్ రెవెన్యూ అంతా వాళ్ళే తీసేసుకుంటే. కాబట్టి అది గూడా రిజర్వ్ సబ్జెక్ట్ కిందే ఉంది. పోలీస్ కూడా అంతే. ఎందుకంటే పవర్, మజిల్ పవర్, మనీ పవర్ 2 ఉండాలి గదా! దిస్ ఈజ్ మజిల్ పవర్, దిస్ ఈజ్ మనీ పవర్, దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆహ్, వాట్ పోలీస్ పవర్. ఐ మీన్ జ్యుడిషియల్ సిస్టమ్ గదా! పవర్ ఉన్నట్లే. సో, ఈ 3 ఒస్తాయి. ఈ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అనేది ట్రాన్స్‌ఫర్డ్ సబ్జెక్ట్ అన్నమాట. మనకు పంచాయత్స్, తర్వాత మున్సిపాలిటీస్ ఉన్నాయి గదా! మీరు రూల్ జేసుకోండి అని జెప్పి బ్రిటిష్ వాళ్ళు అన్నారే గానీ, దానికి కావాల్సిన వేర్ అంటే మనీ గానీ, దానికి సంబంధించింది వాళ్ళెప్పుడు ప్రొవైడ్ జేయలేదు. మీ ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని రిఫార్మ్ జేయడానికి ట్రై జేస్తున్నాము అని అక్కడక్కడ కమిటీస్ వేయడం ఇలా చేశారే గానీ, ఎక్కడే గాని వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. నెక్స్ట్ క్వెషన్. ఆహ్, ఇది ఎక్స్‌ట్రీమ్ కీవర్డ్స్‌కి సంబంధించింది. ఇది చూడండి, మెనీ అంటున్నాడు. మెనీ అనేది కొంచెం ఎక్స్‌ట్రీమ్ అనమాట. ఈ స్టేట్‌మెంట్ అంతా చదవండి. ఇది ఇన్‌కరెక్ట్ అని మీకే తెలుస్తుంది. నెక్స్ట్ క్వెషన్. దిస్ ఈస్ లైక్ ఆడ్ మ్యాన్ ఔట్ ట్రిక్. మనము ఈ అర్థమెటిక్ రీజనింగ్ దీంట్లో చూస్తుంటాం కదా! ఆడ్ మ్యాన్ ఔట్ అని. దీన్ని ఇక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. వై నాట్? ఇక్కడ ఇచ్చిన వాటిలో కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్స్ అంటున్నాడు. అంటే ఇవన్నీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కి సంబంధించినవంట. వీటిలో ఆన్ హౌ మెనీ ఆఫ్ ద అబోవ్ డస్ యుఎన్ఓపిఎస్ సస్టైనబుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఇన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ ఇనిషియేటివ్ ఫోకస్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్స్ అంటున్నాడు. ఇక్కడ చూసారా? ఇక్కడ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, నేను అందుకే అన్నాను మీకు, ఎప్పుడు అంటూ ఉంటాను. కీవర్డ్స్‌ని మీరు ఫైండ్ ఔట్ చేయాలి ఫస్ట్ క్వెషన్ చదువుతూనే. ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, ఇన్నోవేషన్, ఇలాంటివి, ఇన్వెస్ట్‌మెంట్, ఇవి 3 కదా కీవర్డ్స్. అందుకే ఎస్3ఐ అన్నాడు ఇక్కడ. ఎస్3ఐ అంటే ఏంటంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్‌మెంట్ జనరల్లీ బేసిక్‌గా. కాబట్టి వీటిలో ఇది కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధించింది. ఇది ఇన్‌ఫ్రాస్ట్రక్చరే. ఇది కూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చరే. అంటే ఇది ఎకనామిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. ఇది అంటే ఇది మాత్రం సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అన్నమాట, హెల్త్ కేర్ అనేది. కాబట్టి ఇది ఎక్స్‌క్లూడ్ అవుతది. ఆడ్ మ్యాన్ ఔట్ కదా! మిగతా వాటితో పోల్చుకుంటే. సో, ఆ విధంగా. నెక్స్ట్ క్వెషన్. ఆహ్, ఇదేంటంటే దీంట్లో స్పెసిఫిక్‌గా ఏ ట్రిక్ లేదండి. కానీ మీకు ఎందుకు ఇది మెన్షన్ చేశానంటే ఆహ్, జనరల్‌గా సిన్సియర్ యాస్పిరెంట్స్ అంటే ఆహ్, ఏదో 4 ఏబీసీడీలు ఏదో ఒకటి మార్చేసి జాబ్ కొట్టేయాలని ఉండదు. ఖచ్చితంగా బేసిక్స్ తెలుసుకోవాలి గదా! కోర్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి గదా! అలాంటి వాటికి సంబంధించింది ఈ క్వెషన్ అని జెప్పి చెప్పడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ పాలిటీలో ఏది కాన్స్టిట్యూషనల్ బాడీ, ఏది స్టాట్యుటరీ బాడీ, విచ్ బాడీ హాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్ విత్ ద ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ లైక్ సీబీఐ, ఇలాంటివన్నమాట. ఇవి తెలుసుకోవాలి మీరు ఎగ్జాక్ట్‌లీ. ఇది సిన్సియర్ యాస్పిరెంట్ యొక్క ముఖ్య లక్షణం. నెక్స్ట్ క్వెషన్. ఇదేంటంటే డైరెక్ట్‌లీ కొన్ని ఫౌండేషనల్ సోర్సెస్ ఉంటాయి. కొన్ని రిలయబుల్ సోర్సెస్ లైక్ ఎన్‌సీఈఆర్‌టీ గాని, తర్వాత కొంచెం కొన్ని ఆహ్, రిలయబుల్ యూనివర్సిటీ అకాడమిక్ బుక్స్ ఉన్నాయి. లైక్ ఇగ్నో గాని, తర్వాత ఈ జ్ఞాన్‌కోష్ ఇలాంటివున్నాయి. ఏ ఏ సోర్సెస్ నుంచి ఎగ్జామినర్ క్వెషన్స్ ఫ్రేమ్ చేస్తారనేది మనకు ఐడియా ఉంది. మనం బాగా రీసెర్చ్ చేసామనమాట. వి హావ్ డన్ సో మచ్ ఆఫ్ రిసర్చ్. ఇక్కడ మీరు చూడొచ్చు. యాహ్! ఈ ఏపీపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్‌లో వి హావ్ డన్ ఎక్స్‌టెన్సివ్ రిసర్చ్ ఈవెన్ ఫర్ ద యూపీఎస్సీ, ఈవెన్ ఫర్ ద టీఎస్‌పీఎస్సీ అండ్ ఈవెన్ ఫర్ ద అదర్ స్టేట్ పీఎస్సీస్ ఆల్సో లైక్ అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, వై నాట్ ఎవ్రీ అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్వెషన్స్. సో, దీన్ని బట్టి ఏంటంటే ఎక్కడి నుంచి ఇస్తాడు, ఎగ్జామినర్‌కి సిలబస్ బట్టి ఎలాంటి ఆహ్
క్వెషన్స్ ఫ్రేమ్ చేయాలి అని ఒక గైడెన్స్ వస్తుందనమాట. దాన్ని పల్స్ మనం పట్టుకోగలిగితే మీరు ఎలాంటి ఎగ్జామ్‌ని అటెండ్ చేసినా గానీ ఈజీగా క్వాలిఫై అవ్వగలరు. చాలామంది టన్స్ ఆఫ్ నాలెడ్జ్ అక్యుములేట్ చేసుకుంటారు గానీ హార్డ్ వర్క్ అని మనకు కావాల్సింది హార్డ్ వర్క్ కాదండి. స్మార్ట్ వర్క్. స్మార్ట్ వర్క్ ప్లస్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్. సో, ట్రై టు అండర్‌స్టాండ్ దట్. సో, మీకు కొన్ని వీడియోస్ చేస్తానండి. కొన్ని రిలయబుల్ సోర్సెస్ ఉన్నాయి గదా! ఈ ఎన్‌సీఈఆర్‌టీ గాని, తర్వాత పీఐబీ గాని, కొన్ని గవర్నమెంట్ సోర్సెస్ నుంచి ఎక్కడి నుంచి ఇస్తాడో అని వాటి కంప్లీట్ వీడియోస్ ఇఫ్ నెసెసరీ లెసన్స్ గూడా మీకు క్లాసెస్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాను పాసిబుల్లీ. నెక్స్ట్ క్వెషన్ ఇదేంటంటే కొన్ని కోర్ ఐటెమ్స్ ఉంటాయి. మీకిచ్చిన సిలబస్‌లో లైక్ పాలిటీ గాని, హిస్టరీ గాని, జియోగ్రఫీ గాని. ఇదేంటంటే ఇది హిస్టరీకి సంబంధించింది. కొన్ని ఐటెమ్స్ ఉంటాయి. అవేంటంటే లైక్ ఆర్కిటెక్చర్ గాని, లేదంటే లిటరేచర్ గాని, తర్వాత ఎకనామిక్ సంబంధించి హిస్టరీలో ఆహ్, హ్మ్. ఏమంటారు ఈ కాయిన్స్ గాని, కరెన్సీ అంటారు కదా! కరెన్సీ గాని, ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్ గాని అట్లాంటివుంటాయి. దానికి సంబంధించింది ఈ కోర్ ఐటెమ్ అనమాట. ఇక్కడ ఇచ్చిన క్వెషన్ ఏంటి? విత్ రిఫరెన్స్ టు ఏన్షియంట్ సౌత్ ఇండియా, కొర్కాయి, పొంపుహార్, మచూరి వర్ వెల్ నోన్ యాజ్. ఇవి మనం ఎక్కడ చదువుండకపోవచ్చు. ఒకవేళ చదివినా మనకు గుర్తు వచ్చే ఛాన్స్ ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు మీరేం జేస్తారంటే, ఇచ్చిన ఆప్షన్స్‌లో ఏది కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది అని మీరు చూడండి. ఇక్కడ చూసారా? సెంటర్స్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ మేకింగ్ అంట. ఇస్ ఏన్షియంట్ సౌత్ ఇండియాలో ఎక్కడో ఐరన్, స్టీల్ మేకింగ్ అసలు అక్కడ అంత ఇంపార్టెంట్ అసలు. అలాంటివి అయ్యే ఛాన్సే లేదు. పైగా ఇది అంత ఇంపార్టెంట్ కాదు కూడా. ఎందుకంటే కంపేర్ చేస్తే ఆప్షన్ బి చూసారా? ఇదే కరెక్ట్ ఆన్సర్ బేసిక్‌గా. పోర్ట్స్ మనం ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూసినా గాని ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు స్టేట్స్‌కైతే మోటుపల్లి పోర్టు ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగా మోటుపల్లి అనేది ఆహ్, మన చారిత్రక పుస్తకాల్లో ఆహ్, ల లభ్యమవుతుంది ఆర్థిక పరంగా. అది దేనికి సంబంధించింది అని కూడా చాలా సార్లు అడిగాడు. అది పోర్ట్ అనమాట. అదే మాదిరిగానే ఈ క్వెషన్ ఫ్రేమ్ చేశాడు. ఇంకొకటి క్యాపిటల్ సిటీ అనేది కూడా అంత ఇంపార్టెంట్ కాదు. కాబట్టి ఇది కూడా ఉండదు ఆన్సర్. ఈ ఆప్షన్ డి ష్రైన్స్ ఆఫ్ జైన్ తీర్థంకరాస్ అనేది కొంతవరకు ఉండొచ్చు. బట్ కంపేరింగ్ టు బి అనేది మాక్సిమం కరెక్ట్ ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందనమాట. అట్‌లీస్ట్ మీకు 50, 50 ఛాన్స్ వచ్చింది కదా! ఎలిమినేట్ చేసే కెపాసిటీ పెంచుకోవడం కూడా టాపర్స్ యొక్క ముఖ్య లక్షణం.